Hi friends, so this is Vani. Welcome to my channel Satyaganga Science World. 6th General Science Semester 1 4th lesson Getting to know Plants మొక్కల గురించి తెలుసుకోవడం. ఇది సెకండ్ లెసన్ అండి, సెకండ్ నోట్స్ అండి. ఇది ఆల్రెడీ ఫస్ట్ నోట్స్ నేను ఫస్ట్ పార్ట్ అనేది అప్లోడ్ చేశాను, మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇది సెకండ్ నోట్స్ పార్ట్ 2. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖలను ఆకుల ఈనెల వ్యాపనం అంటారు. నడిమి ఈనెకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటే అది జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. గడ్డి ఆకులలో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటుంది. దీన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. నేను చూపిస్తున్నానండి మీకు ఎగ్జాంపుల్గా. మనకి గ్రాస్లో చూస్తే సమాంతరంగా ఈనెలు అనేవి మనకి సమాంతరంగా కనిపిస్తూ ఉంటాయి, పైకి ఇలా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. దీన్ని సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఈనెల వ్యాపనం అంటారు. దీనిని సమాంతర ఈనెల వ్యాపనం అంటారు. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను బాష్పోత్సేకం అంటారు. ఈ ప్రక్రియ ద్వారా మొక్కలు చాలా నీటిని గాలిలోకి విడుదల చేస్తాయి, అంటే దీని ప్రాసెస్ బాష్పోత్సేకం అంటారు. నీటి ఆవిరి అంటే ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ప్లాంట్స్లో, ఇది నీటి ఆవిరి రూపంలో బయటకు కోల్పోతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ను మనం బాష్పోత్సేకం అంటారు. నెక్స్ట్, ఆకులు సూర్యకాంతిలో వాటిలో గల ఆకుపచ్చ రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనికోసం అవి నీరు, గాలి నుండి కార్బన్ డైఆక్సైడ్ను కూడా ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటారు. ఫోటోసింథసిస్, ఇంగ్లీష్లో మనం ఫోటోసింథసిస్ అంటాం. ఈ రా మెటీరియల్ వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితము, సన్లైట్, సూర్యరశ్మిని ఉపయోగించుకుంటూ ఉంటాయి. ఆకులచే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరు అని అంటారు. మనం ప్రధాన వేరును చూసుకుంటే మనకి మొక్కలలో ప్రధాన వేరు అనేది కనిపిస్తూ ఉంటుంది. చిన్న వేర్లను పార్శ్వవేర్లు అంటారు. మొక్కల వేర్లలో ప్రధాన వేరు లేకుండా అన్ని వేర్లు ఒకే విధంగా కనిపిస్తే వాటిని గుబురి వేర్లు అంటారు. ఇవి మనకి చూడండి గ్రాస్లో చూస్తాయి ఈ గుబురు వేరు వ్యవస్థ అనేది. ఇక్కడ తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండదు, అలాగే పార్శ్వ వేర్లు అనేవి కూడా ఉండవు. వేర్లు అనేవి సమాంతరంగా ఉంటాయి, ఇలా గుబురుగా ఉంటాయి. వీటిని మనం గుబురు వేరు వ్యవస్థ అంటారు. నీరు ఖనిజ లవణాలను వేర్లు నేలలో నుండి పీల్చుకుంటాయి. కాండం ఆకులకు, మొక్కల్లోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుంది. మనం కాండం ఏం చేస్తుందంటే నీరు, ఖనిజ లవణాలు మొక్కలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తుంది. ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కలలోని వివిధ భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఇప్పుడు మనం ఫోటోసింథసిస్ ద్వారా మనం ఆహారం తయారు చేసుకుంటుందని చెప్పుకున్నాం. ఈ ఆహారం అనేది మొక్కలోని కాండం ద్వారా మొక్కలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడుతుంది. కొన్ని వేర్లను మనం తింటాం. క్యారెట్, ముల్లంగి, చిలకడ దుంప, కందగడ్డ, కర్రపెండలు, వీటిని మనం తింటూ ఉంటాం వేర్లను. పుష్పంలో స్పష్టమైన భాగాలను ఆకర్షణ పత్రాలు అంటారు. ఇది వివిధ రంగులలో ఉంటాయి. చిన్న ఆకుల్లాంటి నిర్మాణాన్ని రక్షక పత్రాలు అంటారు. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అంటారు. పుష్పంలోని అన్నింటికన్నా లోపలి భాగాన్ని అండకోశం అంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా నెక్స్ట్ పార్ట్ 2 నోట్స్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.